టీవీ2 భక్తి ప్రేక్షకులకు స్వాగతం. వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందు ఇవి గుర్తుంచుకోండి. మరికొన్ని గంటల్లో గల్లీ నుంచి ఢిల్లీ దాకా మండపాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. విఘ్నాలు తొలగించే బొజ్జగణపయ్యను పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. ఈ సందర్భంగా వినాయక చవితి వేళ విగ్రహాన్ని కొనే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి. హిందూ మతంలో ఏ పండుగ అయినా కుటుంబంతో బంధువులతో కలిసి ఇళ్లలో జరుపుకుంటాం. అయితే వినాయక చవితి మాత్రం గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాలనీలు, ఊళ్ళు, పట్టణాలు, నగరాలన్నీ ఏకమైన ఆకాశమంతా పందిరి వేసి అందమైన అలంకరణలు చేసి అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం వినాయకుడు పుట్టినరోజునే వినాయక చవితి పండుగగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షంలోని చతుర్థి తిథి నాడు గణేష చతుర్థి పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన శనివారం నాడు వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 10 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో డీజే పాటలతో ఘనంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ముందుగా వినాయక విగ్రహాలను కొనడం, ముందుగా ఆర్డర్ ఇచ్చి తమకు నచ్చిన విధంగా చేయించుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే గణేష్ విగ్రహాలను కొనే ముందు కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఇంతకీ ఆ విషయాలేంటో చూద్దాం. నేలసారం చూడకుండా విత్తనాలు నాటితే మొక్కలు మొలవవు. అదే విధంగా పూజ గురించి తెలియకుండా భగవంతుని ఆరాధిస్తే ఎలాంటి ఫలితం ఉండదు. దేవుళ్లందరిలో తొలి పూజ వినాయకుడిది ఎంతో ప్రాధాన్యత ఉంది. విఘ్నాలు తొలగించే బొజ్జగణపయ్యను ఆరాధించేవారు అనేక విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే వారికి విజయం సొంతమవుతుంది. వినాయక విగ్రహాన్ని కొనే ముందు ఆ దేవుడి భంగిమను జాగ్రత్తగా పరిశీలించాలని పండితులు చెబుతున్నారు. వినాయక విగ్రహం కొనే ముందు తన భంగిమ లలితాసనంలో ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఈ రకమైన విగ్రహాన్ని ఆదర్శ వినాయకుడిగా పరిగణిస్తారు. ఈ భంగిమలో ఉండే విగ్రహం ప్రశాంతతకు సంకేతంగా పరిగణిస్తారు. అందుకే ఈ భంగిమలో కూర్చున్న వినాయకుడిని కొనాలని, దీనివల్ల శుభ ఫలితాలు రావడమే కాదు మీ సంపద పెరిగే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు. మీ ఇంట్లో వినాయక విగ్రహం ప్రతిష్ఠించాలనుకుంటే ముందుగా గణపతి విగ్రహంలోని తొండం కుడివైపుకు తిరిగి ఉందా లేదా ఎడమ వైపుకు తిరిగి ఉందా అనే విషయాలను ఖచ్చితంగా గమనించాలి. వాస్తు ప్రకారం వినాయకుని తొండం ఎడమ వైపు తిరిగి ఉండాలి. ఇది మీ శ్రేయస్సు, సంతోషం, అదృష్టం పెరగడాన్ని సూచిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం తెలుపు రంగులో ఉండే వినాయక విగ్రహాలు శుభప్రదంగా పరిగణించబడతాయి. ఎవరైతే శాంతి, సంపద, శ్రేయస్సును కోరుకుంటారో వారంతా తెలుపు రంగులో ఉండే విగ్రహాలను ప్రతిష్ఠించాలి. కెరీర్ పరంగా ఎదగాలనుకునే వారు కుంకుమ రంగులో ఉండే వినాయక విగ్రహాన్ని కొనాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. తెలుపు రంగులో ఉండే వినాయకుడు సంపదకు, ఆనందానికి, విజయానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఈ దేవుడి ముఖం ఎప్పటికీ ఇంట్లో ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండేలా చూసుకోండి. మీరు కొనే వినాయక విగ్రహాలను జాగ్రత్తగా పరిశీలించండి. కొందరు పాత స్టాక్ నే విక్రయిస్తుంటారు. అలాంటి విగ్రహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి విగ్రహాలు ఇంటికి తీసుకువచ్చేలోపు విరిగిపోవడం, చిన్న చిన్న ముక్కలు అవ్వడం జరుగుతుంటాయి. ఇలాంటి వాటిని ప్రతిష్ఠించడం వల్ల అశుభ ఫలితాలు వస్తాయని భావిస్తారు. అందుకే వినాయక విగ్రహం కొనే ముందు 1-2 సార్లు బాగా గమనించండి. ఇంటికి తెచ్చే ముందు జాగ్రత్తగా చూసుకోండి. పురాణాల ప్రకారం బొజ్జగణపయ్య తండ్రి అయిన పరమేశ్వరుడు ఎక్కువగా ఉత్తర దిశలో నివసిస్తాడు. అందుకే ఇంట్లో గణపతి విగ్రహాలను పశ్చిమ, ఉత్తరం, ఈశాన్య దిక్కుల్లో ప్రతిష్ఠించేలా చూసుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో ఉండకూడదని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ దిశలో యమధర్మరాజు ఎక్కువగా నివాసం ఉంటాడు.